జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఈరోజు మనం చకినాలు చేసుకుందాం అనుకుంటున్నాం. దాన్ని ఏ విధంగా పోసుకోవాలనో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక బట్ట పరుచుకొని దాని మీద పిండి, మంచి పిండి కలవాలంటే దీన్ని బట్ట మీద పోసుకొని ఇట్లా పిండి ఒక క్లాత్ మీద పోసుకుంటే మనం పిండి మంచిగా కలుస్తుంది. ఈ పిండి రెడీ చేసుకోవాలంటే ఒక రోజు ముందుగానే మనం ఒక 10 గంటలైనా మనం పిండిని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అవి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి, దానికి పాత బియ్యం అయితే ఇంకా మంచిగా వస్తాయి. పాత బియ్యం కొన్ని కొత్త బియ్యం కూడా కలపాలి. మొత్తం పాత బియ్యం పోసినా కూడా అవి చకినాలు ఇరిగిపోతాయి. కాబట్టి కొన్ని పాతవి కొన్ని కొత్తవి కలుపుకొని ఇట్లా పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకొని పిండిలో ఇప్పుడు ఈ పిండి పచ్చిగా ఉండగానే మనం దీంట్లో చకినాలకు పిండి కలుపుకుందాం. దీనికి కావలసినటువంటివి నువ్వులు ఎన్ని పోస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నట్టు. నువ్వులు మంచిగా పైన కనబడుతుంటే కమ్మటి టేస్ట్ వస్తుంది. కొంచెం ఓమ వేసుకుందాం. ఓమ కూడా మనకు గ్యాస్ ఫామ్ కాకుండా మంచి అరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఓమ ఎంత పోసుకుంటే అంత మంచిది. ఓమ, నువ్వులు, ఉప్పు, దీనికి కావలసినటువంటి 3 వస్తువులు అన్నీ నేను అందాజగానే పోసుకుంటా. ఏది కూడా కొలతలాగా కాకుండా అందాజగానే పోసుకుంటా నేను. ఎందుకంటే కొలత చేస్తే నాకు పోతుంది. అందుకే నేను ఎప్పుడూ అందాజగానే చేసుకుంటాను. అంతే, ఈ 3ని బాగా కలుపుకోవాలి. మంచిగా కలవాలంటే 2 చేతులతో ఇలా కలుపుకోవచ్చు. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకేమన్నా ఉప్పు తక్కువ ఉంది అని ఏమన్నా డౌట్ ఉంటే దీన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. దీన్నంతా ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి. ఇప్పుడు మనకు చకినాలు పోసుకోవడానికి పిండి రెడీ అయింది. ఎత్తి పెట్టుకున్న పిండిని కొద్దిగా చిన్న గిన్నెలో పోసుకొని దీన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తుంటాయి అన్నట్టు చకినాలు. నీళ్ళు ఎక్కువైనాయి తక్కువైనాయి అనే ఇబ్బంది కూడా ఏం లేకుండా మనం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చకినాలు పోసుకోవడానికి ముందుగా గౌరమ్మ చేసుకోవాలి. ఈ పిండి కలిపి పెట్టుకున్న పిండిని ముందుగా దీంతో మనం గౌరమ్మ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి బొట్టు పెట్టుకోవాలి. తర్వాత మనం పోసే వాళ్ళ ఎంతమంది ఉంటే మనందరం కూడా బొట్టు పెట్టుకోవాలి. ఇది కూడా గౌరమ్మ చుట్టూ మనం చకినాలు పోసుకోవాలి. ఫస్ట్ చకినం ఇట్లా గౌరమ్మ చుట్టూ పోసుకున్న తర్వాత మిగతా అంతా చీరంతా పోసుకోవాలి. అలా ఎందుకు ఏంది అనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి. కాకపోతే మా పెద్దవాళ్ళు పోసేదాన్ని బట్టి నేను కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాను. మీకు ఒకవేళ పిండి లూజ్ అయిందని అనిపిస్తే ఇట్లా బట్ట మీద వేసి కొద్దిగా తడి అంతా గుంజుకుంటుంది. అప్పుడు మళ్ళీ మీరు చకినం పోసుకోవచ్చు.
బట్ట కూడా ముడత రాకుండా ఉండాలి, సాఫ్గా ఉండాలి. చకినాలు మా అమ్మాయి బాగా వస్తుందండి, మొలకలతోనే వస్తుంది మంచిగా. నాకు కూడా అంత మంచిగా రాదు, కానీ మా అమ్మాయి, మా చిన్న అమ్మాయి బాగా వస్తుంది. అంటే పెద్దవాళ్ళు పోసినంత పర్ఫెక్ట్ కాదు, కానీ ఈ జనరేషన్లో ఇలా పోయడం కూడా ఒక సంతోషమే కదా మనకు. ఇలా చీర నిండా ఇలా చకినాలు పోసుకోవాలి. ఇలా చకినాలన్నీ పోసుకోవాలండి. ఇవన్నీ ఆరాలి, మరీ ఎక్కువ ఆరొద్దు, మరీ పచ్చి ఉండొద్దు. ఎందుకంటే ఎక్కువ ఆరుతున్నాయి అనుకోండి, మనం తీసేటప్పుడు తునిగిపోతుంటాయి. అందుకే కొంచెం పచ్చిగా ఉన్నా మళ్ళీ నూనె లేగానే చిటపటా ఉంటాయి. అందుకే మామూలుగా కొద్దిగా ఆరగానే తీసి మనం నూనెలో వేసుకోవాలి. ఇలా చీర అంతా నిండాలి. నూనె పోసుకొని, మూకుట్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా చీర నిండా చకినాలు పోసుకున్నాక ఇవి కొద్దిగా ఆరాక వీటిని తీసుకొని ఒక్కొక్కటికి ఇట్లా ఫ్లాట్గా ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న చకినాలు నూనె వేడయ్యాక ఆ నూనె మూకుట్లో వేసుకోవాలి. ఇలా నూనె వేడయ్యాక దీంట్లో చకినాలు వేసుకోవాలి. నూనెలో వేసుకొని వీటిని తిప్పుకోవాలి, అటు ఇటు తిప్పుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేడి చేసుకొని తీసుకోవడమే. ఇలా గోల్డెన్ అన్నీ తీసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకొని వీటిని తీసుకోవాలి. వీటికి ఎక్కువ నూనె కూడా ఏం పట్టదు. ఇలా పెట్టుకోవాలి. అలాగే మిగతావన్నీ కాల్చుకోవాలి. ఇంతే, ఇట్లా చకినాలన్నీ దీంట్లో ఉన్నాయన్నీ ఇట్లా కాల్చుకుంటే చకినాలు రెడీ. ఈ సంక్రాంతికి ఈ చకినాలతో ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అందరికీ. జై శ్రీమన్నారాయణ.